మంచు విష్ణు సోషల్ మీడియాలో ఆయన మాట్లాడిన ప్రతి మాటని కూడా ఏదో ఒక రూపాయలు ట్రోల్ చేస్తూ ఉంటారు ట్రోలర్స్. అయితే ఏంటంటే ఈ అనుకోని వివాదం అని చెప్పొచ్చు. వాళ్ళు పిలక అని చెప్పేసి ఏదో ఒక పోస్టర్ మన బ్రహ్మానందం గారు అదేవిధంగా సప్తగిరి ఉన్నటువంటి ఒక పోస్టర్ని వాళ్ళు బయట పెట్టినారు. పిలక అని చెప్పేసి టైటిల్ అయితే ఉందని దాని మీద. దాంతో బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు కాటమరాయుడు సినిమాకి సంబంధించి కొడుకా కోటేశ్వరరావు అనే ఒక పాటలో ఆయన పేరు ఎత్తితేనే కొడుకా కోటేశ్వరరావు అంటారా అని చెప్పేసి సినిమాను ఆపుతాం, కోర్టులో కేసులు వేస్తామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా రామ్ చరణ్ గారికి సంబంధించినటువంటి సినిమా పేర్లు టైటిల్స్ విషయంలో కూడా అదే చేసినటువంటి పరిస్థితి. ఇంకో మాట చెప్తా, కొమరంపులి సినిమా ఐడియా ఉంది కదా, ఆ కొమరం అనేది టైటిల్ కొట్టేయించినటువంటి పరిస్థితి. అలా ఉంటుంది అనమాట సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చిన్న టైటిల్ అంశంలో కూడా. ఇప్పుడు ఏంటంటే ఈ మంచు విష్ణు గారికి సంబంధించి ఆ పిలక ఏదైతే ఉందో దానికి సంబంధించి బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మంచు విష్ణు గారు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినారంట. అప్పుడెప్పుడో రిలీజ్ అయింది కన్నప్ప నుంచి ఒక పోస్టర్. ఆ పోస్టర్ తాజాగా వివాదం మొదలైంది. 2 పాత్రలకు పిలక గిలక అని పేర్లు పెట్టడంపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై తాజాగా మంచు విష్ణు స్పష్టత ఇచ్చే ప్రయత్నం అయితే చేసినారంట. గుర్తుపెట్టుకోండి, సెన్సిటివ్ టాపిక్స్ రిలీజియస్ పరంగా కావచ్చు, క్యాస్ట్ కమ్యూనిటీ పరంగా కావచ్చు, వెళితే సిచ్యువేషన్స్ వర్స్ట్గా ఉంటాయి. దీన్ని మంచు విష్ణు గారు వీళ్ళ ఎంత త్వరగా సార్ట్ అవుట్ చేసుకుని అంత మంచిది. మళ్ళీ చెప్తున్నా, మంచు విష్ణు గారు ఆయన సినిమా వస్తుంది, ట్రోల్ చేస్తున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు, అడ్డదిడ్డ. ఒకటి దొరికినప్పుడు గట్టిగా వేసుకోవడం అని కాదు, వాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెట్టుకుని బయటకు వస్తున్నటువంటి సినిమా కాబట్టి తప్పనిసరిగా ఎంతో కొంత ఎంకరేజ్ చేయాలి. సినిమా ఫస్ట్ కాపీ రెడీ అవ్వకముందే శ్రీకాళహస్తి ప్రధాన అర్చకులకు సినిమా చూపించాడంట మంచు విష్ణు. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిన ఆ పిలక గిలక విషయంలో ఏమైనా తప్పులుంటే చెప్పమని కోరాడంట. గ్రాఫిక్స్ లేట్ అవడంతో సినిమా వాయిదా పడింది. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే శ్రీకాళహస్తి ప్రధాన అర్చకుల్ని పిలిపించాను. సంస్కృత కాలేజీ ప్రిన్సిపల్తో పాటు శ్రీకాళహస్తి టెంపుల్ చైర్మన్ కూడా ఆహ్వానించారు. వాళ్ళకి సినిమా చూపించాను. ఏమైనా తప్పులుంటే ఇప్పుడే మార్చుకుంటానని చెప్పమని కోరాను. ప్రధాన అర్చకులు సినిమా మొత్తం చూసి ఒక్క డైలాగ్ కూడా మార్చక్కర్లేదని, భక్తి అంటే ఇలా ఉండాలంటూ మెచ్చుకున్నారని చెప్పేసి మంచు విష్ణు చెప్పినట్లుగా కొన్ని వెబ్సైట్లలో వార్తలు అయితే పడినటువంటి పరిస్థితి. ప్రధాన అర్చకులే సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఇక సినిమాకి ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం ఉండదని చెప్పేసి తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నాడు విష్ణు. అయితే కొన్ని బ్రాహ్మణ సంఘాలు మాత్రం బ్రహ్మానందం, సప్తగిరి పోషించినటువంటి పాత్రలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బ్రాహ్మణ పాత్రలకు అభ్యంతరకర పేర్లు పెట్టడం బాలేదని, వాటిని తొలగించాలని చెప్పేసి తొలగించినట్టు ప్రకటన చేయాలని, లేదంటే కోర్టుకు వెళ్తామని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. చెప్తున్నా కదా, రిలీజియస్ పరంగా ప్రతి ఒక్కరికి మనోభావాలు ఉంటాయి, క్యాస్ట్ పరంగా ఉంటాయి. వాటిని టచ్ చేయకుండా మనం చేసుకుంటా పోతే ఇబ్బంది లేదు, టచ్ చేస్తే మాత్రం ఇబ్బంది పడాల్సిందే.